విజయవాడలో కమర్షియల్ సిలిండర్ కొరత తీవ్రంగా కొనసాగుతుంది. యుద్ధం ఎఫెక్ట్తో గత వారం రోజులుగా ఏపీ వ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడింది. దాంతో చాలా చోట్ల హోటల్స్, ఇతర వ్యాపారాలు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఆదివారం కావడంతో గ్యాస్ ఎఫెక్ట్ చికెన్, మటన్ షాపులపై పడింది. నార్మల్గా 1800 ఉండే కమర్షియల్ సిలిండర్ 3600కు విక్రయిస్తున్నారంటూ చికెన్ షాపు నిర్వాహకులు వాపోతున్నారు. ఇక మరోవైపు కోడి ధరలు 10 రోజుల్లో 150 రూపాయలు పెరగడంతో అమ్మకాలు కూడా తగ్గాయంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. యుద్ధ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్లో చాలా రంగాల మీద దాని ప్రభావం కనబడుతుంది. ముఖ్యంగా సిలిండర్ల కొరత కారణంగా అటు హోటల్స్ కానీ, టీ స్టాల్స్ కానీ మూతపడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వాటి మీదే కాదు, ఆదివారం కావడంతో మటను, చికెను, కోడి, అదేవిధంగా మేకకు సంబంధించినటువంటి రకరకాల నాన్ వెజ్ వంటకాల మీద, షాపుల మీద కూడా సిలిండర్ల ఎఫెక్ట్ పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నాను. ఒక చికెన్ షాప్ వద్ద ఉన్నాను. చికెన్ షాప్ వద్ద ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందో నేను మీకు వివరిస్తాను. వాస్తవంగా ఫిబ్రవరి 20 అంటే ఇంత ముందు వారం కాకుండా అంతకు ముందు ఒక వారం 10 రోజుల ముందు విజయవాడలో చికెన్ ధర 250 రూపాయలు మాత్రమే ఉండేది. ప్రస్తుతం దాదాపు 130 రూపాయలు పెరిగి 380 రూపాయలకి చేరిందంటే ఏ స్థాయిలో దాని ప్రభావం ఉందో చూడొచ్చు. మరోవైపు సిలిండర్ కొరత కారణంగా ఇక్కడ చికెన్, మటన్ షాపుల్లో విక్రయించే వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతున్నారు. జనరల్ గా చికెన్, మటన్ సిద్ధం చేయాలంటే సిలిండర్ కూడా అవసరం ఉంటుంది. గ్యాస్ మీద వాటిని కాల్చాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఇబ్బంది కూడా ఉందనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాస్తవంగా ఇప్పటి వరకు ఏ స్థాయిలో అంటే 130 రూపాయలు ఒక 10 రోజుల గ్యాప్ లో పెరగడం అనేది యుద్ధ కారణంగానే చెబుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. అన్ని షాపుల వద్ద కూడా ఇదే పరిస్థితుంది. మరోవైపు కస్టమర్స్ కే డొమెస్టిక్ సిలిండర్స్ దొరుకుతున్న నేపథ్యంలో కస్టమర్స్ చికెన్ షాపులకి బాగానే వస్తున్నారు అనేది కొన్నటువంటి ఫీడ్బ్యాక్ కనబడుతుంది. మరోవైపు హోటల్స్ లో కమర్షియల్ సిలిండర్స్ దొరకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు, కొన్ని చోట్ల కట్టెల పొయ్యి మీద వండుతుంటే మరొక వైపు కొంతమంది హోటల్స్ క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ, షాపు యజమానితో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మాట్లాడదాం. సార్, మీ పేరు? చందు. ఇప్పుడు ఈ సిలిండర్ల ఇబ్బంది మీరు కూడా ఎదుర్కొంటారా? చికెన్ షాపుల వాళ్ళు కన్ఫామ్ గా ఎదుర్కొంటాం. ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు? ఇప్పుడు మాకు వచ్చేసి చికెన్ విత్ స్కిన్ తో అమ్ముతాం. ఆ స్కిన్ చేయాలంటే బాయిల్ వాటర్ కావాలి. సో గ్యాస్ సిలిండర్ కన్ఫామ్ గా కావాలి. అండ్ ఫ్రై చేస్తాం దాన్ని. ఫస్ట్ ప్రాసెస్ కాలుస్తూ ఉంటారు కదా, నాటుకోండి తాటల మీద కాల్చినట్టుగా మేము ఇక్కడ గ్యాస్ మీద కాలుస్తాం. సో ఆ కాల్చడానికి కన్ఫామ్ గా మాకు ఇచ్చే రెగ్యులర్ కస్టమర్లు అందరూ స్కిన్ కస్టమర్స్ ఎక్కువ మంది ఉంటారు. సో కాల్చిన దాని వల్ల కొంచెం టేస్ట్ బాగుంటుంది అనే ఒక అభిప్రాయంతో ఎక్కువ మంది స్కిన్ తీసుకెళ్తారు. సో మేము కమర్షియల్ బండ్లని యూజ్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్ బండ్లు యూజ్ చేయం కానీ కమర్షియల్ బండ్ యూజ్ చేస్తాం కాబట్టి కమర్షియల్ బండ్ రేటు దీనికంటే డబల్ తీసుకుంటాం. రెగ్యులర్ బండ్ 1000 అయితే కమర్షియల్ బండ్ 1800 పడింది. 1800 ఇప్పుడు 3600 చేశారు. బ్లాక్ లో అమ్ముతున్నారు. ఎట్లా? బ్లాక్ లో కాదు, మామూలు రెగ్యులర్ గా బుక్ చేసుకునే వాటిలోనే. కమర్షియల్ బండ్లకి బుకింగ్ అనేది ఉండదు కదన్న. మామూలు మేము డైరెక్ట్ గా కంపెనీ సైడ్ నుంచి మాట్లాడుకొని వాళ్ళతో ఇప్పించుకుంటూ ఉంటాం. వాళ్ళ బుకింగ్ కౌంటర్ అనేది రెగ్యులర్ డైరెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు 1800 కమర్షియల్ సిలిండర్ 3600 తీసుకుంటున్నారు. నేను ఇప్పుడు దాకా కొనలేదులే కానీ బయట నేను అడిగితే అట్లాగే చెప్పారు. బ్లాక్ లో అడుగుతుంటే అట్లాగే చెప్తున్నారు. ఇంకోటి చికెన్ ధరలు కూడా భారీగా పెరిగినాయి అంటున్నారు. దానికి కూడా యుద్ధ కారణం అది కూడా ఆ యుద్ధ కారణాలు కాదన్నారు. లాస్ట్ మంత్ బిఫోర్ లో ఒక ఫేక్ న్యూస్ అనేది బర్డ్ ఫ్లూ వచ్చింది మళ్ళీ అని చెప్పి ఒక న్యూస్ స్ప్రెడ్ చేశారు. దాని వల్ల కోళ్లు పెంచే రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రొడక్షన్ ఆపేశారు. దాని వల్ల ఆంధ్రప్రదేశ్ లో కోళ్లు దొరక బయట నుంచి కోళ్లు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల రేట్లు పెరిగిపోయి ఇట్లా రేట్లు పెరిగిపోవడం జరిగింది. సిలిండర్ల వల్ల అయితే మీ షాపుల వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా. నా ఒక్క షాప్ అని కాదు, రెస్టారెంట్ల దగ్గర నుంచి చిన్న సైజు చిన్న కారు టిఫిన్ బండ్ల దగ్గర ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కొనేది. ఇది పూర్తి స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఒకసారి కస్టమర్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, ఏంటి ఈ రోజు రెగ్యులర్ గా కొన్నట్టే చికెన్ కొన్నారా? మీరు కూడా గ్యాస్ వల్ల ఇబ్బందులు పడుతున్నారా? సిలిండర్ సిలిండర్ మీకు బానే మాకంటే ఇప్పుడు మొన్నే కదా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ మాకు ఇంట్లో ఉంది 2 ఉన్నాయి. అదే వాడుతున్నాం. ఇంకా ఇప్పుడు అయిపోతే కానీ తెలియదు అది. ఓకే, ఇది కస్టమర్స్ అయితే ఇబ్బందులు ఫేస్ చేయట్లేదు కానీ చికెన్ షాప్, మటన్ షాపుల వాళ్ళు మాత్రం చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 1800 ఉండాల్సినటువంటి కమర్షియల్ సిలిండర్ ధర 3600 రూపాయలు అమ్ముతున్నారు. అంటే డబుల్ అయిపోతుంది. 1800 నుంచి 37,600 డబుల్ అయిపోయింది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఈ రోజు సండే కావడంతో ఖచ్చితంగా నాన్ వెజ్ ప్రియుల కోసమైనా బ్లాక్ లో తీసుకొచ్చిన సిలిండర్లు చికెన్, మటన్ అయితే అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరోవైపు కస్టమర్లు మాత్రం ఎక్కడ పెద్దగా ప్రస్తుతానికి ఇబ్బంది లేదు. ఒక వారం 10 రోజులు అయింది కాబట్టి ప్రస్తుతానికి అందరి ఇళ్లలో నిల్వలు అయితే ఉన్నాయి. లేని చోట ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే సిలిండర్ కూడా అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సండే కావడంతో మా చికెన్ షాపులు, మటన్ షాపుల వద్ద అయితే గ్యాస్ సిలిండర్ కొరత అయితే ఖచ్చితంగా కనబడుతుంది. కొరత కారణంగా కొన్ని షాపులు మూసేసిన, కొన్ని షాపులు బ్లాక్ లో సిలిండర్లు కొనుగోలు చేసి డబ్బులు ఎక్కువ పెట్టి కొనుగోలు చేసి నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది.
ఇక మరోవైపు విజయవాడలో హోటల్స్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. గ్యాస్ సిలిండర్లు దొరకకపోవడం, బ్లాక్ లో డబ్బులు ఖర్చు పెట్టి కొనలేక కొన్ని హోటల్స్ మూసేస్తున్నారు. మరికొన్ని హోటల్స్ కట్టెల పొయ్యలపై వంటలు వండుతూ నడుపుతున్నారు. కమర్షియల్ సిలిండర్స్ దొరకకపోవడంతో చేసేది లేక కట్టెలతో వంటలు వండుతున్నామని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. అలాగే కట్టెల ధర కూడా భారీగా పెంచేస్తున్నారని వాపోతున్నారు. హోటల్స్ పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా హోటల్స్ అన్ని చాలా చోట్ల గ్యాస్ సిలిండర్ల బదులుగా కట్టెల పొయ్యి వైపు వెళుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను సాయి మెస్ వద్ద ఉన్నాను. విజయవాడలో సాయి మెస్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. నిత్యం రద్దీగా ఉంటుంది సాయి మెస్. ఇక్కడ కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్స్ దొరకపోవడంతో కట్టెలు తీసుకొచ్చి ప్రస్తుతం వంటలు అయితే వండుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చాలా మంది సాయి మెస్ కి వస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్న వాళ్ళు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఈ మెస్ కి వస్తూ ఉంటారు. ఇక్కడ చాలా ఫుడ్ బాగుంటుందనే ఒక అభిప్రాయం ఉన్న నేపథ్యంలో వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కస్టమర్స్ ఇబ్బందిని గ్రహించి సిలిండర్ దొరకనప్పటికీ పూర్తి స్థాయిలో ఈ విధంగా కట్టెలతో వాళ్ళంతా కూడా ఇక్కడ వంటలు అయితే వండుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. చాలా చోట్ల కట్టెల వైపుకు వెళుతున్నారు. ఎందుకంటే కమర్షియల్ సిలిండర్స్ దొరకనటువంటి నేపథ్యంలోనే హోటల్స్ నిర్వహణ ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కట్టెల వైపు వెళుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ వంటలన్నీ కూడా ఏ విధంగా చేస్తున్నారో చూడవచ్చు. ఇవన్నీ కూడా కట్టెల సాయంతో వంటల్ని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో సండే కావడంతో కొంత రద్దీ కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలోనే కట్టెలను ఉపయోగించి వంటలన్నింటినీ సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏం చెప్తారు ఒకసారి ఏంటండి, ఎప్పటి నుంచి అన్న కట్టెల వైపు ఎప్పటి నుంచి చేస్తున్నారు? 3 రోజులు మాట 3 రోజులు అండి. అసలు దొరకట్లేదా సిలిండర్? దొరుకుతున్నా కొన్నా ఉన్నా కానీ దొరుకుతులేదు. బండ 3000 అమ్ముతున్నారు. 3000 బ్లాక్ లోనా మామూలుగా ఎట్లా? బ్యాగ్ లోనే. బ్లాక్ లో. ఓకే. ఇప్పుడు ఈ కట్టెల పొయ్యి మీద గతంలో వాడేవాళ్ళు ఈ మధ్యన మొత్తం సిలిండర్ వైపు వెళ్ళారు. ఇప్పుడు ఏమన్నా రుచిగా ఏమైనా మారే అవకాశం ఉందా? రుచి మారిద్ది. మారిద్ది. గ్యాస్ పొయ్యి మీద పొలం మీద బాగుంటది అది. మరి ఇప్పుడు ఈ కట్టెల వైపు వెళ్తున్నారు కదా, ఆ కట్టెల ధరలు కూడా పెంచేశారని చెప్తున్నారు, నిజమేనా? పెంచారుగా. పెంచారా? పెంచారు. ఓకే. పెంచేశారు. ఇప్పుడు 2 రూపాయలు ఉంటుంది 4 రూపాయలు చేశారు ఇప్పుడు. ఓకే. అది ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది అంటున్నారు? ఇది నెలాఖరు దాకా ఉండదంట. నెలాఖరు దాకా కట్టెల పొయ్యి మీద ఇంకా కట్టెల పొయ్యి మీదే. ఇబ్బంది అనిపిస్తుందా మీకు ఇక్కడ తయారు చేయడానికి? అలవాటేగా అలవాటే. ఇబ్బంది జనరల్ గ్యాస్ సిలిండర్ మీద అలవాటు పడ్డారు ఇప్పటి వరకు. ఇప్పుడు మళ్ళీ కట్టెలు అంటే అలా మాకు ఇబ్బంది ఉండదు. మాకు అలవాటేగా స్వామి. పూర్తి స్థాయిలో ప్రస్తుతం నెలాఖరు వరకు ఉండే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. పూర్తి స్థాయిలో కట్టెల ద్వారా వీటన్నింటి కూడా తయారు చేస్తున్నామని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో కట్టెలు పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. జస్ట్ క్యాటరింగ్ లేకపోతే చిన్న చిన్న హోటల్స్ వాళ్ళు తీసుకున్నారు. కానీ ఇప్పుడు కట్టెలు డిమాండ్ పెరగడంతో వాటికి కూడా రేట్లు పెంచినట్టు తెలుస్తుంది. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా ధరలు పెంచేశారు. 1800 ఉన్న దాన్ని 3000 పైగా విక్రయిస్తున్నారు. బ్లాక్ మార్కెట్ ని క్రియేట్ చేసి అధిక ధరలకు విక్రయిస్తున్నారని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. నిన్న మంత్రుల కమిటీ భేటీ అయినప్పుడు కూడా ఈ అంశం మీద చర్చించామని మంత్రి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాని మీద కంట్రోల్ తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటల్స్ అన్ని కూడా కట్టెల వైపే వెళుతున్నాయి. కట్టెలు ఉపయోగించి వంటలన్నీ కూడా సిద్ధం చేస్తున్నాయి. జనరల్ గా ఒక 20-30 సంవత్సరాల ముందు ప్రతి హోటల్లో ఈ కట్టెల పొయ్యి మీద వంటలన్నీ సాగాయి. కానీ మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సిలిండర్ రావడం, కమర్షియల్ సిలిండర్ రావడం, ఇవన్నీ రావడంతో కట్టెలన్నిటి కూడా మర్చిపోయారు. కానీ ఇన్ని ఏళ్ళ తర్వాత యుద్ధ ప్రభావంతో సిలిండర్ల కొరత వచ్చిన నేపథ్యం మళ్ళీ పూర్వకాలం నాటి పద్ధతుల్ని హోటల్స్ అన్ని కూడా అవలంబిస్తున్నాయి. కట్టెల పొయ్యి మీద వంటలన్నింటినీ సిద్ధం చేస్తున్నాయి. జనరల్గా ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండితే ఒక రకంగా, గ్యాస్ మీద వండితే ఒక రకంగా టేస్ట్ ఉంటుంది. కట్టెల పొయ్యి మీద వండితే టేస్ట్ బాగుంటుందనే అభిప్రాయం చాలా మంది ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అదే చెప్తున్నారు. సిలిండర్ మీద వండే వంటకి కట్టెల పొయ్యి మీద వండే వంటకి చాలా తేడా ఉంటుందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ పాత రోజులు గుర్తుకొస్తున్నాయి చాలా మంది చెప్తున్నారు. ప్రస్తుతానికైతే విజయవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు విజయవాడలో ఈ రోజు ఆదివారం కావడంతో కొంత ఎక్కువ తాకిడి ఉండే అవకాశం నేపథ్యంలోనే కట్టెల పొయ్యి మీద అయినా వంటలను అయితే కొనసాగిస్తున్నారు. అయితే గ్యాస్ సెగ హోటల్స్ కి మాత్రమే కాకుండా టీ స్టాల్స్ సైతం తాగింది. దాంతో టీ స్టాల్స్ నిర్వాహకులు భిన్నంగా ఆలోచించి బొగ్గుల సాయంతో టీను తయారు చేస్తున్నారు. విజయవాడలోని ఆల్ఫా టీ స్టాల్లో 2 రోజులుగా బొగ్గుల మీదే టీ తయారు చేస్తున్నారు. అంతేకాదు రోజుకి 40 రకాల టీలు అమ్ముతూ ఉండగా రోజుకి 1 రకం టీ మాత్రమే అమ్ముతున్నామంటున్నారు. గ్యాస్ కొరత టీ స్టాల్స్ ను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తుందనే దానిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. విజయవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా ఉన్న అన్ని మార్గాల్లో ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు వ్యాపారాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గ్యాస్ సిలిండర్లు దొరకపోవడంతో ఒకవైపున హోటల్స్
కట్టెల పొయ్యిల మీద వంటలు వండుతుంటే మరోవైపు టీ స్టాల్స్ వాళ్ళు ఏకంగా బొగ్గుల సాయంతో టీని విక్రయిస్తున్నటువంటి పరిస్థితి. విజయవాడలో ఆల్ఫా హోటల్ అనేది చాలా ప్రసిద్ధి చెందిన హోటల్. నిత్యం ఇక్కడ టీ తాగడానికి వందల మంది వస్తుంటారు. అలాంటి ఆల్ఫా కూడా ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ దొరకకపోగా బయట మార్కెట్లో 1800 ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ధర 3600 తీసుకుంటున్న నేపథ్యంలో అది కొనుగోలు చేయలేక ప్రస్తుతం ఇక్కడ ఒకసారి మనం చూస్తే బొగ్గులు ఉంటాయి కదా, నల్ల బొగ్గులు, వాటి సాయంతో వీటిని ఇక్కడ పాలు కాస్తున్న పాలతో టీని తయారు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా బొగ్గుల సాయంతో చేస్తున్నటువంటి పరిస్థితి. జనరల్ గా ఒక 20-25 ఏళ్ల ముందు ఈ పద్ధతులు జనరల్ గా మనం విని ఉంటాం, చూస్తుంటాం. కానీ మళ్ళీ 25 ఏళ్ల తర్వాత అలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. గ్యాస్ సిలిండర్ కొరత, యుద్ధ నేపథ్యంలో గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో అలా బొగ్గుల సాయంతో మనం కనబడుతుంది కదా, బొగ్గుల సాయంతో వాళ్ళంతా కూడా పాలు కాస్తున్నారు. తర్వాత వాటిని టీకి ఉపయోగిస్తారు. ఈ విధంగా బొగ్గులను ఉపయోగించి చేస్తున్నటువంటి పరిస్థితి. జనరల్ గా ఈ విధానం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే బొగ్గుల మీద చేసే ఏ వంటైనా టేస్ట్ గా ఉంటుంది, నాణ్యతతో ఉంటుందని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ యుద్ధ కారణంగా ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా విజయవాడలో ఈ బొగ్గులు సంబంధించినటువంటి వాడకం పెరిగింది. జనరల్ గా బొగ్గుల్ని చాలా తక్కువగా వాడతారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ టీ స్టాల్స్ కానీ లేకపోతే చిన్న చిన్న హోటల్స్ అన్ని కూడా ఇదే తరహాలో బొగ్గులను అయితే ఉపయోగిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. మామూలుగా అయితే కట్టెల పై వైపు హోటల్స్ వెళ్తారు, కానీ వీళ్ళు కట్టెల పొయ్యిలు పెట్టలేరు కాబట్టి బొగ్గుల సాయంతో వీటినన్నిటి కూడా సిద్ధం చేసినటువంటి దృశ్యాలు మనం చూడవచ్చు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుందనే దానిపైన ప్రభుత్వ వర్గాల నుండి కూడా స్పష్టత రాకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా వాళ్ళు బొగ్గులు కూడా కొనుగోలు చేసి పెట్టుకున్నటువంటి పరిస్థితి. బొగ్గులు పోయిన గత 4 రోజుల నుంచి వాడుతున్నాం. 4 రోజులుగా ఇదే పరిస్థితి మాది. గ్యాస్ కమర్షియల్ మాకు అందుబాటులో లేకపోవడం వల్ల బొగ్గులు పొయ్యి కొనుక్కొని బొగ్గులు సపరేట్ గా బయట నుంచి కొనుక్కొని ఈ బొగ్గుల పొయ్యి మీదే వంట కార్యక్రమం సాగిస్తున్నాం. ఈ గ్యాస్ ఎప్పుడు మాకు అందుబాటులోకి వస్తుందో కూడా మాకు ఇంకా వివరం తెలియలేదు. అది తెలిసిన వెంటనే మేము బొగ్గుల పొయ్యి నుంచి గ్యాస్ పొయ్యికి మళ్ళీ మారాలనుకుంటున్నాం. ఇప్పుడు గ్యాస్ పొయ్యి రేట్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ బయట కూడా దొరకడం లేదు కమర్షియల్. దానివల్ల రేట్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ కూడా కొనుగోలు చేయలేక బొగ్గుల పరిస్థితి మాకు ఇప్పుడు ఏర్పడింది. నిత్యం ఇక్కడ రద్దీగా ఉండే ఆల్ఫా హోటల్లో ఈరోజు బొగ్గుల పొయ్యి మీద టీ అందించాల్సి వస్తుంది. అంటే ఇంకా చాలా చోట్ల ఈ విధంగా నడుస్తుంది. విజయవాడలో చాలా చోట్ల చాలా మంది హోటల్స్ కూడా గ్యాస్ అందుబాటులో లేక చాలా హోటల్స్ మూసేశారు. వాళ్ళకి గ్యాస్ లేక అందుబాటులో లేక వాళ్ళ బొగ్గులు పోయి సహాయం అందుకోలేక వాళ్ళ బొగ్గులు వాడలేక ఈ పరిస్థితి హోటల్ మూసేసుకున్నారు. ఇంకెన్ని రోజులు ఉంటుందో తెలియదు. మేమైతే మాత్రం ప్రస్తుతానికి బొగ్గుల పొయ్యి మీదే టీ అందిస్తున్నాం ప్రజలకి. ఇబ్బంది ఉందా బొగ్గుల పొయ్యి ఉపయోగించడం? ఇబ్బంది అవుతుందండి. బొగ్గుల పొయ్యి గ్యాస్ అలవాటు బయటపోయింది ఇంతకు ముందు. ఇప్పుడు బొగ్గుల పొయ్యి మీద చేయాలంటే కళ్ళు మంటలు, దాని ద్వారా వచ్చే డస్ట్, దీని అన్ని కవర్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా కస్టమర్స్ నుంచి ఎటువంటి కంప్లైంట్ రాకుండా చాలా జాగ్రత్తగా టీ అందించాలి. టీ ఎన్ని రకాలు? కేవలం టీ మాత్రం ఉపయోగిస్తామని తెలిసింది. గ్యాస్ ఉన్నప్పుడు 40 రకాల టీలు అందించేవాళ్ళం. ఇప్పుడు గ్యాస్ లేనందువలన ఒక టీ అందించాల్సి వస్తుంది. స్పెషల్ టీ తయారు చేసి ఇస్తున్నాం ప్రజలకి. అంతే. ఎంత ఉంది బొగ్గుల రేటు? ఎంత ఉంది? ఏమైనా పెంచారా? ఇప్పుడు గ్యాస్ సిలిండర్ దొరకట్లేదు కాబట్టి బొగ్గులు వాడుతున్నారని వాటి ధర ఏమైనా పెంచారా? బొగ్గుల ధరలు మనకి ప్రస్తుతానికి అందుబాటు ధరలోనే దొరికాయి. ఇంకా ముందు పెరిగే అవకాశం ఉండొచ్చు, నాకు తెలిసి ఉంటుందేమో మరి. గ్యాస్ కానీ రాకపోతే మాత్రం బొగ్గులు కూడా 1-2 ధరలు అధికంగా పెరిగే అవకాశం అయితే ఉంది. కేజీ బొగ్గు ఎంత తీసుకున్నారు? ఇప్పుడు బస్తా బొగ్గులు వచ్చి 1800 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక రోజు సరిపోతాయి మీకు అవి? ఒక వారం రోజులకు వస్తాయి. ఒక బస్తా వారం రోజులకు వస్తాయి ఇదే కంటిన్యూ చేస్తే. ఇంకా ఎక్కువగా వాడకం ఉంటే మాత్రం బస్తా 2 రోజులకు అయిపోతుంది. ఇది బస్తా 1800 రూపాయలు తీసుకున్నారని చెప్తూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతం విజయవాడలో చాలా ఇలా టీ స్టాల్స్ కానీ చిన్న చిన్న హోటల్స్ అన్ని కూడా ఈ విధంగా బొగ్గుల మీదే తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. ఒక ఫ్యాన్ ఉపయోగించి ఆ ఫ్యాన్ ద్వారా గాలి జనరల్ గా బొగ్గులు పోయిన ఏంటంటే ఊదుతూ ఉండాలి, గొట్టంతో ఊదుతూ ఉండాలి. కానీ అలా చేయలేరు కాబట్టి ఒక ఫ్యాన్ ఉపయోగించి ఫ్యాన్ పెట్టి ఆ బొగ్గుల్ని మంట రగిలిస్తున్నారు. మంట రగిలించడం ద్వారా మంట వచ్చి ఆ పాలన కూడా కాగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి ఈ కష్టాలు జనరల్ గా ఎవరు ఊహించి ఉంటారు. ఎందుకంటే ఎక్కడో ఇరాన్ లో ఇజ్రాయెల్ లో యుద్ధం జరిగితే ఇక్కడ బొగ్గులు ఉపయోగించి పాలు కాసుకోవడం లేకపోతే కట్టెలు ఉపయోగించి వంటలు తయారు చేసుకోవడం పరిస్థితిని ఎవరు ఊహించి ఉంటారు. కానీ తప్పదు. అక్కడ ఉన్న పరిణామాల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు, గ్యాస్ నిల్వల కొరత కారణంగా, సిలిండర్ల కొరత కారణంగా తప్పని పరిస్థితుల్లో కట్టెలపై వైపు ఇలా ఈ విధంగా బొగ్గుల వైపు వెళుతూ ఉన్నారు. ఎప్పటి వరకు ఉంటుందో తెలియదని చెప్తున్నారు. బయట 1800 కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ని 3600 అమ్ముతున్నారు. వాటిని కొనుగోలు చేయలేక ఈ విధంగా చేస్తున్నామని చెబుతున్నారు. మరోవైపు జనరల్ గా టీ స్టాల్లో చాలా రకాల టీలు, లెమన్ టీ, గ్రీన్ టీ, ఇలా చాలా రకాల టీలు ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవ్వలేక గ్యాస్ సిలిండర్ కొరత కారణంగా అవన్నీ ఇవ్వలేక కేవలం టీ మాత్రమే అమ్ముతున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.